గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇలా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తల్ని చూసి వాటిని విశ్లేషిద్దాం. ముందుగా వెలుగు చూసినట్లయితే వెలుగుతో సహా అన్ని పత్రికల్లో కూడా ఆల్రెడీ రాష్ట్రంలో ఎన్నికలకి కేవలం ఇంకా 7 రోజులు మిగిలింది, ప్రచారానికి 5 రోజులు మిగిలింది. దాంతో మొత్తం కేంద్రం నుంచి జాతీయ పార్టీల అధ్యక్షులు, జాతీయ పార్టీ నాయకులందరూ కూడా ఎన్నికల ప్రచారం దిగారు. నిన్న కేసీఆర్ 7 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆయన సుడిగాలి పర్యటన కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత రాహుల్ గాంధీ భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలు మాట్లాడారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు షేర్లింగంపల్లిలో, హైదరాబాద్లో షేర్లింగంపల్లిలో రోడ్ షో నిర్వహించారు. తర్వాత రాజ్నాథ్ సింగ్ కూడా రాష్ట్రానికి వచ్చారు. సో వీళ్ళందరూ ప్రచారానికి సంబంధించినటువంటి వార్తల్ని అన్ని పేపర్లు కూడా ప్రధానంగా పబ్లిష్ చేసినాయి. వెలుగు కేసీఆర్ సభలకు సంబంధించినటువంటి వార్తల్లో భాగంగా ఆయన ప్రసంగంలోని పాయింట్ తీసుకొని ఆగితే ఆగమే అన్నటువంటి బ్యానర్తో ఆ న్యూస్ని పబ్లిష్ చేసింది. తెలంగాణ ఇప్పుడే పట్టాలెక్కుతుంది, ఈ టైంలో మరే పార్టీ వచ్చినా ప్రగతి ఆగుతుంది, అభివృద్ధి సాగాలంటే టీఆర్ఎస్ఏ రావాలి, గాలి గాలి ఓటేస్తే 5 ఏళ్ళు గాలి గాలి అని చెప్పి కేసీఆర్ నిన్న ఆయన తినడు ప్రసంగంలో మాట్లాడారు. ఆ పాయింట్ని హైలైట్ చేసింది V6. తర్వాత భూపాలపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడింది ఫామ్ హౌస్కే మళ్ళీ కేసీఆర్ అని చెప్పి అన్నారు. అదే పాయింట్ని వెలుగు పబ్లిష్ చేసింది. తెలంగాణ కలలను మేం సాకారం చేస్తామని చెప్పి ఆయన చెప్పారు. మోడీ కేసీఆర్ ఇద్దరు కూడా ధనికుల పక్షం, హామీలిచ్చి అమలు చేయలేదు, ప్రజల ఆశల్ని ఆవిరి చేశారని చెప్పి ఆయన అన్నారు. దాన్ని ప్రధానంగా పబ్లిష్ చేసింది వెలుగు. ఆ తర్వాత షేర్లింగంపల్లి రోడ్ షోలో చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్, నిన్న సెన్సేషన్ కామెంట్ చేశారు. ఆధునిక తెలంగాణ సృష్టికర్త నేనే అన్నారు. అదే పాయింట్ని వెలుగు బ్యానర్గా పబ్లిష్ చేసింది. ఈ రాష్ట్రం బాగుపడితే ఆనందపడే మొదటి వ్యక్తి నేనన్నారు. తర్వాత సీఎం కేసీఆర్ చిన్న మోడిలా తయారయ్యాడు, టీడీపీ లేకుంటే ఎక్కడ ఉండేవాడని చెప్పి మొన్న కూడా అన్నారు. అదే పాయింట్ని నేను కూడా అన్నారు. నిన్న ఆయన ప్రధానంగా అన్నటువంటి మాట ఆధునిక తెలంగాణ సృష్టికర్త నేనే, అది ఉంది. దాన్ని ఇంకో బ్యానర్గా పబ్లిష్ చేసింది వెలుగు. తర్వాత విలక్షణ నటుడు, విలక్షణ వ్యక్తిత్వం ఉన్నటువంటి విశ్లేషకుడు ప్రకాష్ రాజ్ నిన్న V6 వెలుగుకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన అవుట్ రైట్గా తెలంగాణ మళ్ళీ ఈ అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్కి ఓటేయాలి, 14 సీట్ల బాబుకి 13 సీట్లు పోటీ చేస్తున్నారు, ఆయనకి తెలంగాణలో ఏం పని, 13 సీట్లతో తెలంగాణను అభివృద్ధి ఎట్లా చేస్తారు, ఆయన చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఉంది కదా అని V6 తర్వాత వెలుగు జాయింట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విషయాన్ని వెలుగు కూడా ప్రధానంగా పబ్లిష్ చేసింది. ఒకవేళ బీజేపీతో టీఆర్ఎస్ కలిస్తే నిరాహార దీక్ష చేస్తానని చెప్పి కేసీఆర్ పైన కూడా అన్నారు. ఆయన టీఆర్ఎస్కి ఓటేయమని చెప్తూనే బీజేపీతో మాత్రం ఒకవేళ ఎన్నికల తర్వాత కేసీఆర్ కలిస్తే నేను నిలదీస్తా, కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తా అని చెప్పి అన్నారు. నిరాహార దీక్ష చేస్తా అన్నారు. అదే విషయాన్ని పబ్లిష్ చేసింది వెలుగు. తర్వాత నిన్న బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఏటా 1,00,000 ఆవులు పంపిణీ చేస్తారన్నారు, సైకిళ్ళు, స్కూటీలు, ల్యాప్టాప్లు ఫ్రీగా ఇస్తారన్నారు. ఆ పాయింట్ని ప్రధానంగా తీసుకుంది వెలుగు. ఆ తర్వాత మిగతా పత్రికలు చూద్దాం. ఈనాడు చూసినట్టయితే ఈనాడు కేసీఆర్ సభల్లో జరిగినటువంటి ప్రసంగాలకు సంబంధించి సంక్షేమ పాలన మాదే అన్న బ్యానర్తో ఈనాడు తీసుకుంది కేసీఆర్ సభలది. తర్వాత భూపాలపల్లి రాహుల్ గాంధీ సభనేమో గులాబీ దళపతికి విశ్రాంతి ఖాయమనే బ్యానర్తో పబ్లిష్ చేసింది. తర్వాత అటు చంద్రబాబు నాయుడు సభకు సంబంధించి సైబరాబాద్ షా నేనే అని చెప్పి అన్నటువంటి పాయింట్లో సైబరాబాద్ నేనే డెవలప్ చేశానని రద్దిసుకుంది. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి కేసీఆర్ సభలదేమో రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీంది తప్పు, రాజ్యాంగంలో 50% ఎక్కడుందని చెప్పి నా కేసీఆర్ ప్రశ్నించారు. దాన్ని ప్రధానంగా బ్యానర్గా పబ్లిష్ చేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు సభలకు సంబంధించి ఆధునిక తెలంగాణ సృష్టికర్త నేనే అన్నటువంటి బ్యానర్ తీసుకుంది. రాహుల్ గాంధీనేమో కేసీఆర్ మోడీ బంధం తెంచాలి మనం అన్నటువంటి బ్యానర్తో ఆ వార్తను తీసుకుంది. తర్వాత బీజేపీ మేనిఫెస్టోని కూడా ఏటా 1,00,000 గోవులు ఫ్రీ అనే బ్యానర్తో బీజేపీ మేనిఫెస్టోని తీసుకుంది. ఆ తర్వాత నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ కేసీఆర్ నిన్న 7 సభల్లో కూడా ఈ 12% రిజర్వేషన్లకు సంబంధించి మాట్లాడారు. కోటా సాధిస్తామని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు, తర్వాత గిరిజన రిజర్వేషన్లకు సంబంధించి కోటా సాధిస్తామన్నారు. అదే పాయింట్ని నమస్తే తెలంగాణ బ్యానర్ పబ్లిష్ చేసింది, కోటా సాధిస్తామన్నటువంటి దీంతో. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి బ్యానర్ న్యూస్ చూసాం. అన్నింటిలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు షేర్లింగంపల్లి రోడ్ షోలో చేసినటువంటి కామెంట్ ఆధునిక తెలంగాణ సృష్టికర్త నేనే.
సైబరాబాద్ రూపకల్పన చేసింది. నేను హైదరాబాద్ నేను డెవలప్ చేశానని, హైదరాబాద్ కట్టాను అనలేదు. కానీ ఆధునిక తెలంగాణతో పాటు సైబరాబాద్ని రూపకల్పన చేసింది ఏనన్నారు ఆయన. దాన్ని మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, తర్వాత బీజేపీ నుంచి మాధవి చౌదరి గారు మనతో ఉన్నారు. కాసేపట్లో ఫోన్ లైన్లో కాంగ్రెస్ టీడీపీ నాయకులు కూడా చర్చలు పాల్గొంటారు. తాడూరి శ్రీనివాస్ గారు, సరే తెలంగాణ వచ్చింది, బంగారు తెలంగాణ చేస్తున్నారు, అది ఇదని మీరేదో చేస్తారు, మీ హామీలు మీరు ఇచ్చారు, అక్కడ కొన్ని అయినాయి కొన్ని కాలేదన్నటువంటి చర్చ రోజు నడుస్తుంది. కానీ ఆధునిక తెలంగాణ సృష్టించింది నేనేం చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎస్, ఆయన ఆధునిక తెలంగాణ కడితే వారి పార్టీ అభ్యర్థి సుహాసిని గారు నిన్న వాడవాడ తిరుగుతూ డ్రైనేజీలన్నీ ఆగమాగం ఉన్నాయి, ఇవన్నీ పునర్నిర్మిస్తా, తాగునీటి సౌకర్యాలు లేకపోతే అనేక మౌలిక వసతులు కూడా లేవు అని చెప్పి కుకుట్పల్లి ఏరియాలో ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ అభ్యర్థి మేనిఫెస్టోలు ఎట్లా పెట్టుకుంటుంది? నిజంగా కూడా ఆధునికమైనటువంటి హైదరాబాదు నిర్మిస్తే ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇన్ని రోడ్లు ఎందుకు వేయాల్సి వస్తుంది? ఈరోజు ఏ గల్లీకి పోయినా మేము తిరుగుతూ ఉంటే ఎక్కడి స్తంభాలు అక్కడ, ఎక్కడి ఇది అక్కడ ఉండడం ఎందుకు కారణమవుతుంది? రెండోది, ఇప్పుడు మనం ఒక్కటే ఈరోజు మాట్లాడవలసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మోడీ నాకన్నా జూనియరు దేశ ప్రధాని లక్కీ లాటరీలు అయిపోయిండట. మోడీ లక్కీ లాటరీలు అయినాడండి దేశ ప్రధాని. అది వారు చెప్తారు. ఎవరినైనా మనం మాట్లాడేటప్పుడు కేసీఆర్ గారు టీడీపీలో ఉండే కదా, టీడీపీ అనే పార్టీ లేకపోతే ఆయన ఎక్కడా అంటున్నాడు. ఇదే టీడీపీ పార్టీ లేకుండా ఉండి నీ మామగారు స్వయాన పార్టీ పెట్టకపోయి ఉంటే నీ అతిగతి ఏందో ఒకసారి ఆలోచించు. కాంగ్రెస్ పార్టీలో చంద్రగిరి ప్రజలు చంద్రగిరి మాన్యాలు పట్టిస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారికి అఖండ మెజార్టీ ఇస్తే అప్పుడు కదా నువ్వు మామ పంచన చేరినావు. మామ పంచన చేరినా ఆనాడు మామను మోసం చేసి ఒక రాజ్యాంగేతర శక్తిగా కర్షక పరిషత్ చైర్మన్గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత కదా నువ్వు ఇండైరెక్ట్ ఆ పార్టీ జెండాను లాక్కున్నావు, ఆ పార్టీ ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నావు. మోసంతో ఇయ్యాల నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప అది నీ పార్టీ కాదు, నీ జెండా కాదు, నీ ఎజెండా కాదు. అసలు ఈ పార్టీ పుట్టించింది ఎన్టీ రామారావు గారి మేధో మదనం నుండి. నీ మేధో మదనం ఏంది? ఆ జెండాని ఎట్లా లాక్కుందామా, ఆయనను ఎట్లా కూలదేద్దామా, ఆయన బతుకుండగానే చంపి నేను ఎట్లా ముఖ్యమంత్రిని అయిదామా, గది నీ ఎజెండా కదా. ఇవాళ ప్రకాష్ రాజా చూసి నేర్చుకో. ప్రకాష్ రాజా ఏం చెప్తున్నాడో చూడండి, ఇతర రాష్ట్రాల వారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఎస్, ఆంధ్రాలో నువ్వు ఉండాలి, ఇక్కడ కేసీఆర్ గారే ఉండాలి అని ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రకంగా నీకు ఇక్కడ ఏం పని చెప్పండి? 8 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో ఒకవేళ వారు గెలిచినా ఇవాళ ఏం చేయగలుగుతావు? ఇక్కడ నిన్న చూపించారు కదా బస్సు యాత్రలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిడ్డ, పిసిసి ప్రెసిడెంట్, నేనే ముఖ్యమంత్రిని అవుతామనేట ఆయనని ఇవాళ మీరిద్దరు రాహుల్ గాంధీ నువ్వు కూర్చుంటే మావోని వెనకాల ఒక బంట్రోతులాగా నిలబెట్టుకున్నావు. ఇవాళ బంట్రోతులను చేసినావు నువ్వు ఇప్పుడే. ఇక రేపు రాబోయే కాలంలో ఏం చేస్తావో తెల్లమవుతుంది. తెలంగాణ యొక్క ప్రజల యొక్కని ఏ రకంగా ఆ నాయకులు సమర్థించుకుంటారో ఇవాళ చెప్పాలి. 1 minute ఆగండి. మాధవ్ గారు, తెలంగాణ అభివృద్ధి కంటే కూడా ఆధునిక తెలంగాణ నేను సృష్టించాను బాబు గారు అంటున్నారు. బీజేపీ ఎట్లా చూస్తుంది? ఇవాళ ఆధునిక తెలంగాణ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు అయ్యుండుంటే అసలు తెలంగాణ కావాలి అని ఎందుకు కోరుకునేవాళ్ళు? ఆధునిక తెలంగాణ అనేది కనుక నిజంగానే ఏర్పడి ఉంటే అసలు తెలంగాణ కావాలని ఎవరు కోరుకునేవాళ్ళు, ఎందుకు కోరుకునేవాళ్ళు? పాయింట్ నెంబర్ 1 ఒకటి. రెండోది, ఇవాళ సైబరాబాద్ నా మానస పుత్రిక అంటే అయి ఉండొచ్చు, కాకపోతే ఆ రోజు దాని గురించి ఎవరు ఎన్నెన్ని మాటలు మాట్లాడారు అంటే అక్కడ అవతవకలు, భూమి ఏ రేటుకి కొన్నారు, ఎవరి దగ్గర నుంచి కొన్నారు, మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి ఏ రేటుకి అప్పగించారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయం. సరే, ఇవాళ డెవలప్మెంట్లో అన్ని గవర్నమెంట్స్ పార్ట్ అండ్ పార్సల్ అవుతాయి. ఎవరి టర్మ్ వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. డెఫినెట్గా ఆయన కొంత చేశారు, దాంట్లో మనం కాదంటలేదు. కానీ ఇవాళ అట్ ద సేమ్ టైం నేను అనేది ఏంటంటే, నిజంగానే నువ్వు గనక టీడీపీ హయాంలో నిజంగానే నువ్వు ఆధునిక తెలంగాణ నిర్మించుంటే ఇవాళ తెలంగాణ కావాలని కోరి 1200 మంది పిల్లలు ఆత్మబలిదానం చేసుకునేవాళ్ళు కాదు. రెండోది, ఇవాళ నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 సంవత్సరాలు ఇక్కడ ఏమైంది, ఎందుకు రాలేదు, ఇక్కడ పార్టీని ఎందుకు పట్టించుకోలేదు, ఇక్కడ తెలంగాణ ప్రజలను ఎందుకు పట్టించుకోలేదు? ఇంకొక విషయం, ఇందాక తాడూరు గారు ఒక మాట అన్నారంటే ఇవాళ ఎటు చూసినా పోల్స్ కనపడుతున్నాయి, ఎటు చూసినా డ్రైనేజ్ సమస్యలు కనపడుతున్నాయి అని తాడూరు గారు అంటున్నారు. అంటే ఈ 4.5 సంవత్సరాలు మీరేం చేశారు అధికారంలోకి వచ్చి? ఒక్క నిమిషం తాడూరు గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. ఇవాళ 4 కట్టిన డ్రైనేజే అతను కూడా ఏ మాత్రం పైప్ లైన్ ఇవాళ నేను ఎందుకు అడుగుతున్నా మాట అంటే, ఇవాళ మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు 100 రోజుల మేనిఫెస్టో తీసుకొచ్చారుగా, 100 రోజుల ప్రణాళికలో ఏమేం చేస్తామన్నారు?
ఇవాళ 100 రోజుల ప్రణాళికలో ఎక్కడ రోడ్డు పైన ఎక్కడన్నా గుంట కనపడితే మేము డబ్బులు ఇస్తామన్నారు. ఇవాళ ప్రజలు ఏ స్థితికి వచ్చారంటే మీరు రోడ్డు చూపిస్తే మేము మీకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. గుంటల మధ్యలో మీరు రోడ్డు చూపించే పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ కి అక్కడ ఇక్కడ రోడ్లు వేస్తున్నారు తప్ప అదర్వైజ్ పరిస్థితి ఏంటి, డ్రైనేజ్ పరిస్థితి ఏంటి, డ్రైనేజ్ పరిస్థితి ఏంటి. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే వాన పడితే హైదరాబాద్ లో ఎక్కడో దాకక్కర్లా హైదరాబాద్ లో కొంచెం వాన పడితే ఇవాళ పడవలు తీసుకుని బయటికి రావాలి కానీ మనం బళ్ళు తీసుకుని బయటకు వచ్చే పరిస్థితి లేదు. సంగతి ఈ డైలాగ్ చాలా రోజుల నుంచి ఉంటుంది. అది ఎవ్రీ ఎలక్షన్ లో కూడా అదే డైలాగ్ వస్తుంది. కాదు, ఎవ్రీ ఎలక్షన్ అనేది కాదు. అది వాస్తవమా కాదా మీరు చెప్పండి, వాస్తవమా కాదా మీరు చెప్పండి. ఇంకొకటి ఇవాళ ఇంకొకటి ఏం చేస్తున్నారు, ఇవాళ ఎక్కడైతే నల్లాల పైన ఇవాళ నల్లాలు కబ్జా అయిపోయినాయి అని చెప్పారు, పూడికి తీస్తాం అని చెప్పారు. ఏంటి అని అంటే ఇవాళ చెరువుల నుండి శ్రీనివాస్ గారు నాన్ స్టాప్ కామెంటరీ ఆపండి. నేను మాట్లాడినాక ఎవ్రీ టైం కాదు, ఎప్పుడో డిస్టర్బ్ చేస్తారు. అది పద్ధతి కాదు. నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఇవాళ చెరువులు మీరు చూడండి, చెరువులన్నీ కబ్జా అయిపోయినాయి. చెరువులు కబ్జా అవుతాయి, చెరువు ఏరియా తగ్గిపోతుంది, క్యాచ్మెంట్ ఏరియా తగ్గిపోతుంది. కానీ నల్లాలు మాత్రం మేము వెడల్పు చేస్తాము, పక్కన అటు ఇటు కట్టున్న ఇళ్లు మేము కూల్చేస్తాం అంటారు. మరి అక్కడ అసలు చెరువు క్యాచ్మెంట్ ఏరియా నువ్వు పెంచితే వాటర్ స్టోరేజ్ ఉంటుందిగా, అదెందుకు చేయట్లేదు ఇవాళ హైదరాబాద్ లో? అదెందుకు చేయట్లా మీరు? ఇవాళ నేను అనేది మీరన్న పాయింట్ రెండు క్యాచ్ అని వాళ్ళేం చేశారు వీళ్ళేం చేశారు మీరు అడిగారు. టీడీపీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకుడు దుర్గాప్రసాద్ గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు, ఆధునిక తెలంగాణ నిజంగా మీరే సృష్టిస్తే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చేదని చెప్పి బీజేపీ మాధవ్ చౌదరి గారు అడిగారు. మీరు ఆధునిక తెలంగాణ మీరెక్కడ సృష్టించరు, అప్పుడు మాకు ఏం డెవలప్ చేసిరని ఇంకా నిజాం టైం నుంచి అభివృద్ధి పని చెప్పుకొని బతికినారు మీరు అని చెప్పి తాడూరి గారు అన్నారు. దుర్గాప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సంగప్ప గారు. సార్ నమస్తే. ఈరోజు కేసీఆర్ గారు అన్న ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పినారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈరోజు హైదరాబాద్ నిర్మించావు, కుతుబ్ మినార్ నిర్మించావు అని చెప్తున్నావు. ఇవన్నీ నువ్వెవరు నిర్మించావు, నీకేమన్నా అదా ఇదా అని ఏదో మాట్లాడు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా హైదరాబాద్ నిర్మించిందని చెప్పాల. 9 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఐటీ ఇండస్ట్రీస్ తేటమే కాకుండా ఇవాళ సైబర్ సిటీని నిర్మించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అయితే ఇది ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఎంత మొత్తుకున్నా సరే ఇది ప్రజల ముందు, తెలంగాణ సమాజం ముందు ఆవిష్కరించినటువంటి విషయం. ఇది యథార్థం, దీన్ని ఎవరు తప్పు చేయలేరు. ఆధునిక తెలంగాణని ఎందుకు నిర్మించారు? తెలంగాణ ప్రాంతం కొరకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందనేది డిబేట్ కి సిద్ధం. అక్కడ ఉన్న శ్రీనివాస్ గారు వచ్చినాయో లేదు, వాళ్ళ పార్టీ ప్రతినిధులు ఎవరు వచ్చినాయో లేదు, బీజేపీ వాళ్ళు వచ్చినా సరే. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒకటే, హైదరాబాద్ నగరాన్ని ఆనాడు ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి రాజధాని డెవలప్మెంట్ లో భాగంగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఎంత చేయాలో అంత చేసినారు. కానీ తెలంగాణ ప్రాంతానికి ప్రాజెక్టులు మొదలుపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయల్ సాగర్ కానీ ఇవన్నీ ప్రాజెక్టులు త్రాగునీటి ప్రాజెక్టు మొదలుపెట్టి దేవాదులో మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారే. అసలు ఇదంతా ఎందుకని చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు ఎన్టీ రామారావు గారు తెలంగాణ ప్రాంతం అన్యాయం అవుతుందని చెప్పి తెలంగాణ ప్రాంతంలో 610 జీవో తెస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు కూడా మా మంత్రివర్గంలో ఉన్నవారే ఆనాడు అమలు చేయలేని పరిస్థితి. ఇవాళ అనేక తెలంగాణ ప్రాంతం మీద ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మోటార్లు అవన్నీ కూడా ఆ రోజు హార్స్ పవర్ 50 రూపీస్ ఎన్టీ రామారావు గారు పెట్టినారు. తెలంగాణ ప్రాంతాన్ని అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ అటు ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో కానీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో కానీ డెవలప్ చేసిన విషయం ప్రజల ముందు ఉంది, ప్రజల ముందు ఆవిష్కరించింది. మేము అబద్ధాలు చెప్పింది కాదు. నేను ఒకటే అడుగుతున్నా, 17 సంవత్సరాల పాలనలో తెలంగాణ ఏదైతే పాత 10 జిల్లాలు ఏ విధంగా డెవలప్ అయినాయి, ఇవాళ 4.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ విధంగా డెవలప్ అయినాయి. నేను చర్చకు ఏ పూటైనా సిద్ధం, ఎక్కడికైనా సిద్ధం. శ్రీనివాస్ గారిని రమ్మనండి. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది, సంక్షేమ పథకాలు చేసినవని రోజు ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాల గురించి చెప్తుంది. అసలు మామూలుగా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు ఎక్కువ భాగం సంక్షేమ పథకాలు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో సర్ప్లస్ బడ్జెట్ ఉంది కాబట్టి సంక్షేమ పథకాలకు ఇస్తున్నారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డది 3 ట్యాగ్లైన్తో, నీళ్లు, నిధులు, నియామకాలు. నేను అడుగుతున్నా, ఈ మూడింటి గురించి సభల్లో రోజు ఎందుకు మాట్లాడలేదు? రైట్, దుర్గాప్రసాద్ గారు ప్రజలకి తాడూరి శ్రీనివాస్ గారు ఆన్సర్ చెప్పలేకపోతే తాడూరి శ్రీనివాస్ గారు ఇంతకుముందు దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి, సైబర్ అభివృద్ధి మొత్తం చంద్రబాబు చేశారని ఒక పాయింట్. నిన్న భూపాల్పల్లిలో రాహుల్ గాంధీ చాలా ఫైర్ అయ్యారు
కేసీఆర్ మీద మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఈ 4.5 ఏళ్ళు ఏం చేయలేదు, మొత్తం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, మొత్తం ఫామ్ హౌస్లో పడుకున్నారు, ఇక మిమ్మల్ని ఫామ్ హౌస్లోనే పడుకోబెడతాం, మేమేనా పాలన చేస్తామన్నారు. ఈ 4.5 ఏళ్లలో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణ గురించి పార్లమెంట్లో ఏం మాట్లాడిండు, తెలంగాణ గురించి ఏం కొట్లాడిండు, పునర్విభజన బిల్లులోని అంశాలని ఏమన్నా అడిగిండా? ఆ రోజు అవిశ్వాస తీర్మానం వచ్చిన చర్చ వచ్చిన రోజు కూడా ఆంధ్ర ప్రయోజనాలే. ఇవాళ కూడా తెలంగాణ ఎన్నికలు ఎందుకు వచ్చినాయి అంటే ఆంధ్ర ప్రయోజనాల గురించి తెలంగాణ గడ్డ మీద నుంచి మాట్లాడడానికి. సోనియా గాంధీ గారు 4 ఏళ్ల తర్వాత వచ్చింది నేను తల్లిని అని చెప్పి ఆమె ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఈ ఎన్నికలలో మాట్లాడతారు. ఇవాళ ఏపీ అన్యాయానికి గురైంది, దేశంలో విపత్తు వచ్చింది, దేశం క్లిష్ట పరిస్థితులలో ఉంది అని ఆయన సేవ్ నేషన్ సేవ్ డెమోక్రసీ అని ఇద్దరు రాహుల్ బాబా అండ్ చంద్రబాబా ఇద్దరు కలిసి తిరుగుతూ ఉన్నారు. మరి ఈ రకంగా తెలంగాణకి ఏం ప్రయోజనం? ఈ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కోరుకుంటారు, అసలు రాజకీయ పార్టీలు ఏం చెప్తాయి ఇందాం రేపు ఏం చేస్తారని అనుకుంటారు. ఇంతకుముందు సోదరుడు మాట్లాడుతూ అసలు చార్మినార్ యొక్క సౌధం వారి చార్మినార్ మన హైదరాబాద్ యొక్క చరిత్ర, కుతుబ్ మినార్ ఏమో ఢిల్లీలో ఉంటుందన్న దుర్గన్న, ఇక్కడ కుతుబ్ మినార్ ఉండదు మనకు, ఇక్కడ ఉండేదల్లా మనకు మక్కా మసీద్ ఉంటుంది, మక్కా మసీదులో మట్టి లేదు, చార్మినార్లో రాయి లేదు, ఒక చరిత్ర చార్మినారు. ఈరోజు మీరు పరిపాలనలో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీరు అంటా ఉన్నారు, ఇక నేను తెలంగాణ గురించి సెపరేట్గా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ, ఇక్కడ హైకోర్టులో మీరు ఉన్నది, ఇక్కడ లైబ్రరీసు, ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియంలు, ఇలా ఉస్మానియా దవాఖానాలు, ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ ఛాయలు, హైదరాబాద్ బిర్యానీలు, గోల్కొండ పానీజో పియేగా ఓ వాపస్ నై జాయేగా, ఇది ఎన్నికటి సౌరభ్యం. రెండోది, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గండిపేట చెరువు తలాబంతా ఖరాబ్ అయిపోయినాయి నీళ్లు. హుస్సేన్ సాగర్ చూసినావు కదా, అదంతా మీ కంపే. కుకుట్పల్లి మాదాపూర్లో నువ్వు బిల్డింగ్లు రియల్ ఎస్టేట్ చేసి ఏదైతే ఆధునిక హైటెక్ సిటీ కట్టినా అని అంటావో అక్కడ మోరీలన్నీ తీసుకొచ్చి హుస్సేన్ సాగర్లో పడేస్తే ఆ హుస్సేన్ సాగర్లో చేపలు చచ్చిపోయి మనుషులు చచ్చిపోతా ఉన్నారు. ఈరోజు ఆ పొల్యూషన్కే కదా మాకు ఇవాళ హిమాయత్నగర్ నుండి మొత్తం మూసీ నది అంతా కూడా నల్గొండ దాకా మాకు మురికి చేసిపోయినటువంటిది. మీరు మూసీ నదిలో మురికి పెరిగిందంటే నీ తెలుగుదేశము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వల్లనే కదా. ఇవాళ నల్గొండ ఫ్లోరైడ్ నీ చంద్రబాబు నాయుడు వల్లనే కదా. ఇవాళ ఏ చెరువు చూసినా ఏ తాగునీటి సమస్య వచ్చినా అది మీ వల్లనే. ఇంకా చెప్పాలంటే తెగ నమ్ముకున్నావు కదా తెలంగాణ ఆస్తులు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ఐడిపిఎల్ కానీ ఇవాళ మూతపడ్డటువంటి ఆర్ఎఫ్సి ఎవరి చేతిలో ఎవరు కొన్నారు? నీ మనుషులు కాదు. తీయాలనా డిఎన్ఏ ఎవరిదుందో వీటిలల్లా. ఇవాళ ప్రతి ఒక్క పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఇవాళ అల్విన్ ఫ్యాక్టరీ, ఇవాళ అన్ని కంపెనీలు మూతపడేసింది మీరు కాదా? ఇవాళ మీరు చేసిన డెవలప్మెంట్ ఏముంది? ఇవాళ మీరు చెప్పండి. దేవాదుల గురించి మాట్లాడతావే, తెలంగాణ ఉద్యమం వచ్చింది కదా అని ఒక హెలికాప్టర్ కిరాయికి తీసుకొని ఆడ పోయి ఉట్టిగా కొబ్బరికాయ కొట్టొచ్చి ఇదిగో నేను ప్రారంభించిన అన్నావు. దేవాదుల వల్ల నాకు నష్టమవుతుందని మళ్ళీ నువ్వే అంటావు. ఇవాళ ఏ రకంగా ప్రత్యేక గోదావరి కృష్ణా గురించి మాట్లాడితే మిమ్మల్ని ఎంత నదిలా. దుర్గాప్రసాద్ గారు ఉన్నారా? వింటున్నారా? అన్న అమరావతి మే హైదరాబాద్ మే एक बार ईरानी चाय पियेंगे आ जाओ. మీరు నా ఎంబడి హైదరాబాద్ తిరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒకటే మీకు చెప్తా ఉన్నా, హైదరాబాద్ లో ఉంటారు లే మొత్తం అమరావతికి పోయి స్కెచ్ చేసుకొని వస్తాం. అక్కడ నుండి అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ. మరి ఆనాటి తెలుగుదేశంలో ఈనాటి తెలుగుదేశంలో నాకు బాగా తెలుసు అన్న. ఆ రోజుల్లో మీరు లేరు. ఎన్టీ రామారావు గారు అస్థికల్ మోసిన ఆయనని మీరు నాకు తెలుసు. తెలంగాణ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గురించి తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా. రైట్, దుర్గాప్రసాద్ గారు చెప్పండి. మొత్తం హైదరాబాద్ చెరువులన్నీ కబ్జా గురైంది వీళ్ళ వల్ల. శ్రీనివాస్ గారికి ఆగండి, కొంచెం లైన్ లో ఉన్న శ్రీనివాస్ గారికి ఏంటంటే కొంచెం తెలివి ఎక్కువ ఉంటది. కుతుబ్ మినారు కుతుబ్ కులిషా నేను చెప్పింది ఈ హైదరాబాద్ లో ఉన్నదని కాదు. మీ ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడుతున్నారు, కుతుబ్ కులిషా కట్టి కుతుబ్ మినార్ కట్టింది, చార్మినార్ కట్టింది, దేశంలో ఏవో కట్టింది. మొన్న సభలో చెప్పండి మాట్లాడండి. మీ ముఖ్యమంత్రి గారు చెప్తే మేము హైదరాబాద్ నగరాన్ని నిర్మించాల 400 ఏళ్ల చరిత్ర హైదరాబాద్ కు ఉంది, మాకు కూడా తెలుసు ఆ విషయం అని శ్రీనివాస్ గారు. కనీసం మీరు ఒక చైర్మన్ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తారు, మీ ముఖ్యమంత్రి గారు గౌరవ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మీరిద్దరు ఇన్ని అబద్ధాలు ఎట్లా మాట్లాడతారండి? వినండి, కేటీఆర్ గారే మహేంద్ర టెక్ వాళ్ళ వార్షికోత్సవ సభలో ఒక ఇన్వెన్షన్ 2018 ఇన్వెన్షన్ లో చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నిస్తే ఈ సైబర్ సిటీ గానీ ఈ ఐటీ ప్రాజెక్ట్స్ గానీ ఇవన్నీ ఘనత చంద్రబాబు నాయుడు గారిదే, దాన్ని ఎవరు కాదనలేరు, అది నిజమైనటువంటి సత్యం అని చెప్పినటువంటి విషయాన్ని నేను మళ్ళొక్కసారి శ్రీనివాస్ సోదరుడా
నువ్వు పోయి మీ ముఖ్యమంత్రి గారికి వినిపించు, మన కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు, మనం ఇట్లా మాట్లాడకూడదు కదా, ఇది ప్రజల్లో కూడా ఒక అపోహ పోతుందని చెప్పు. ఎందుకంటే చేసిన కార్యక్రమాలు ఆవిష్కరించాం మేము. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి అసలు చంద్రబాబు నాయుడు గారు స్ట్రైట్ తెలంగాణ సమాజానికి చెప్పిండు, నేను ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిని, తెలంగాణతో నాకేం పని. ఇంకోటి, ఈ 4.5 ఏళ్ళలో తెలంగాణ గురించి మాధవి గారు ఏదో చెప్పినారు. మా పార్టీ విషయాలు మాధవి గారికి చాలా బాగా తెలిసట్టుంది, నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు 4.5 ఏళ్ళు మీతో లేరా? మీతో 4.5 ఏళ్ళు కలిసి లేరా? అంతకుముందు లేరా? వినండి సార్, కాంగ్రెస్ కి బాగా తెలుస్తాయా మీ గురించి? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని తెలంగాణ శాఖను పట్టించుకుంది వారికి బాగా తెలిసేమో. మాకు ఎవ్రీ వారానికి ఒకసారి మాకు డైరెక్షన్ ఉండేది, వారు ఇక్కడికి వచ్చేవారు, మేము అక్కడికి పోయేవారు, ఎట్లా చేయాలనేది తీసుకుని. ఇంకోటి, మేము అనేక పోరాటాలు చేసినాం తెలంగాణ శాఖగా, రైతు పోరుబాట చేసినాం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ మీద చేసినాం. అసలు ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగుతా ఉంటే మా రమణ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలకు అన్ని అఖిల పక్షాలను ఒకటి చేసి బంధు పిలిపించినటువంటి ఘనత మా రమణ గారిది. ఇవాళ కూడా ప్రజాకూటమి వెలుగులోకి వచ్చింది, ప్రజా పీపుల్స్ ఫ్రంట్ ముందుకు వచ్చిందంటే మా రమణ గారు తీసుకున్నటువంటి ఒక బీసీ నేతగా, బడుగు బలహీన అందుకనే ఆయనకి సీట్ ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. దుర్గాప్రసాద్ గారు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఎవరిని బలి చేశారా ఏంటి అనేది. ఒక కుటుంబం కోసం మీరు ఇవాళ ఎల్ రమణ గారిని బలి చేశారు, అది అర్థమవుతుంది ఇవాళ తెలంగాణ ప్రజలకి. చెప్తా మాధవ్ గారు, నేను పోనీ అయినాక మీరు మాట్లాడి. ఇవాళ ఎల్ రమణ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో, నేను చెప్తున్నా, ఇంతమంది పార్టీ అధ్యక్షులు ఉన్నారు, వారి యొక్క క్యారెక్టర్ కిందకి ఎవరికి ఆయన క్యారెక్టర్ పెట్టలేవండి. లైన్ లోనే ఉండండి. మాధవ్ చౌదరి గారు, ఒకటి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి వాళ్ళిద్దరు చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒకటి. రెండోది, నిన్న మీరు కూడా బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. 1,00,000 ఆవులు, తర్వాత సైకిళ్ళు, స్కూటీలు, ల్యాప్టాప్లన్నీ ఫ్రీ, తమిళనాడు స్కీమ్ తీసుకొచ్చారు ఇక్కడికి. మీరు భవిష్యత్తులో సంక్షేమ పథకాలు ఏం పెడతారనడం కంటే కూడా ఇప్పుడేం ఫ్రీ ఇస్తారనే విషయం చెప్తున్నారు. తమిళనాడు సక్సెస్ అవుతుంది అనుకుంటే ఇక్కడ. ఇప్పుడు ఇందాక తాడూరు గారు చేసిన ఏదైతే అంటే అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఏమేం చేశారు ఏంటని మాట్లాడారు. ఆ టైంలో తాడూరు గారు కూడా అదే పార్టీలో ఉన్నారు, కేసీఆర్ గారు కూడా అదే పార్టీలో ఉన్నారు. సో ఆ పాపంలో వీళ్ళది కూడా పాత్ర ఉంది, పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, ఇందాక దుర్గాప్రసాద్ గారు చెప్పారు, చాలా చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేసారో ఏంటో, ఇవాళ వాళ్ళ పార్టీని ఎంత బాగా పట్టించుకున్నారో, మాకేమన్నా అంటే మాకు ఎక్కువ తెలుసా వాళ్ళకన్నా అనేది. ఇవాళ ఆ మాట మనం ఎందుకన్నాం అంటే, ఎల్ రమణ గారి గురించి కూడా మాట్లాడారు. ఇవాళ ఆ మాట మనం ఎందుకన్నాం అంటే, ఇక నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావాలి, మాకు టైం ఇవ్వాలని ఈ నాయకులే వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు సంగప్ప గారు. అంతేగాని ఇవాళ మేము పార్టీ నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పట్టించుకోవాలని మేము చెప్పలేదు, అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ఏం కాదన్నట్ల. కానీ ఈ 4.5 సంవత్సరాలు తెలంగాణ కోసం మీరు ఏం చేశారు, తెలంగాణ కోసం ఇవాళ నేను అడ్డుపడను అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఇప్పుడు కేసీఆర్ గారు లెటర్లు చూపిస్తున్నారు, నేను అడ్డుపడను అంటున్నారు, కానీ ఆ లెటర్లు వెనక్కి తీసుకుంటాననే దానికి సమాధానం లేదు. ఎక్కడ నేను తీసుకుంటానని ఎక్కడ ఏ మీటింగుల్లో కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదు? ఒకటి. తర్వాత మీరు ఇప్పుడు మా మేనిఫెస్టో గురించి మాట్లాడారు, 1,00,000 ఆవుల గురించి కానీ, లేదా ఈ ల్యాప్టాప్లు, స్కూటీలు. ఇవాళ ఆడపిల్లలకి ఎస్పెషల్లీ మీరు చూడండి, స్కూల్స్కి వెళ్ళటానికి సైకిల్స్ అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ స్కూల్స్ దూరంగా ఉంటున్నాయి, వాళ్ళకి వెళ్ళటానికి ఇబ్బంది అవుతున్నాయి, డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి. సో దానికోసం అని చెప్పి వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడం జరిగింది. అది ఇవాళ కొత్తగా మేము ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది కాదు, 2014 మేనిఫెస్టోలో కూడా అదే ఉంది. ఆ కాపీ మీరు తీసుకుంటే తెలుస్తుంది సంగపూర్. ఇవాళ ఆవుల గురించి వచ్చేపాటికి ఒక మాట నేను చెప్తాను. అంటే సంగపు గారు, ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. సెంటిమెంట్ అనేది కాసేపు పక్కన పెడితే, ఇవాళ మనం ఇదివరకు పాడి పంట అని మనం మాట్లాడేవాళ్ళం, కానీ ఇవాళ పాడి అనేది మర్చిపోయి ఒట్టి పంట గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఎందుకైనాయి అనేది మీరు కనుక ఒక చిన్న సర్వే కనుక చేస్తే మీకు అర్థమవుతుంది. ఏంటి అని అంటే, మనకి ఆ రోజుల్లో పంట ఫెయిల్ అయినా సరే ఇంట్లో పాడి అనేది ఉండేది, ఆ పాడితో పాలు, పెరుగు, దీంతో ఇల్లు గడిచిపోయేది సంగప్ప గారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే పాడి అనేది లేదు, ఇవాళ ఒట్టి పంట గురించే మాట్లాడుతున్నాం. పంట మీకు తెలుసు ఏమవుతున్నాయో ఏంటి అనేది మీకు తెలుసు. అది అటు ఎంఎస్పి గురించి కానివ్వండి, లేకపోతే నకిలీ విత్తనాల గురించి కానివ్వండి, లేకపోతే నీళ్లు కానివ్వండి, దేనికైనా సరే ఒక రకంగా ఇవాళ పంట పరిస్థితి ఏంటనేది మీకు తెలుసు. ఇవాళ ప్రధానమంత్రి గారు 3 రెవల్యూషన్స్ తీసుకొచ్చారు. బ్లూ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్. బ్లూ రెవల్యూషన్ అంటే ఫిషెస్, వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్, గ్రీన్ రెవల్యూషన్ అంటే అగ్రికల్చర్. ఇవాళ వైట్ రెవల్యూషన్ పైన మేము ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. ఎందుకు వైట్ రెవల్యూషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అంటే,
ఇప్పటికి కూడా రోజుకి మనం 2 లక్షల లీటర్లు గుజరాత్ నుంచి పాలు తెచ్చుకుంటున్నాం సంగప్ప గారు. అంటే ఏంటి, ఇక్కడ స్కోప్ ఉందనే కదా. ఇవాళ 1,00,000 ఆవులు మనం పెంచుకుంటే ఇవాళ మనం ఇక్కడ పాడి పెంచుకున్నట్టే అవుద్ది కదా. ఇవాళ ఎందుకు దాని గురించి అంటే ఇవాళ మనం డైరీని నెగ్లెక్ట్ చేయాలి. ఇక్కడ ఇవాళ మనం డైరీని ఇవాళ స్కోప్ ఉన్నప్పుడు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో తప్పే ఉంది దాంట్లో. ఇవాళ ఎక్కడైతే స్కోప్ ఉందో 5,000 రూపాయల రెంట్ కూడా ఇస్తున్నారు. అవును, ఇవాళ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కడతామని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఎంతమంది కడతా ఉన్నారు. ఇవాళ ఓవరాల్ గా వచ్చిన అప్లికేషన్స్ 22 లక్షల అప్లికేషన్స్. కానీ మనం 22 లక్షల అప్లికేషన్స్ గురించి మాట్లాడలేదండి. మనం మాట్లాడేది ఏదైతే ప్రామిస్ చేశారో 2,60,000 ఇళ్ళు గురించి అంతవరకే మనం మాట్లాడుతున్నాం. 22 లక్షల మందికి ఇస్తారు మీరు? నేను అదే చెప్తున్నా. ఈ 2,60,000 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో కడతామని చెప్పి కొంతమందిని డిస్ప్లేస్ చేసేసారు కదా. వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అద్దెళ్లలో ఉంటున్నారు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించారా? అంటే ఎవరైతే లబ్ధిదారులకి ఇల్లు కేటాయిస్తామని చెప్తున్నామో వాళ్ళకి ఇల్లు కట్టించే వరకు మేము డెఫినెట్ గా ఇస్తాం. కట్టినాక ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ మీరు ఇస్తారా? మీరు ఇవ్వగలుగుతారు? ఇవాళ ఎవరైతే లబ్ధిదారులు ఇవాళ లబ్ధిదారులు అర్హులైన వాళ్ళు 22 లక్షలలో సగానికంటే ఎక్కువ ఉంటారు కదా. ఇవాళ అర్హులైన వాళ్ళకి డెఫినెట్ గా ఇవాళ ఆ లెక్క మీ దగ్గర ఉందా? 5,000 రూపాయలు రెంట్ ఇస్తున్నారు అర్హులైన వాళ్ళకి. ఇవాళ అప్లికేషన్స్ ఆల్రెడీ వచ్చున్నాయి, స్క్రూటినీ చేసే ఉన్నాయి కదా. ఇవాళ ప్రభుత్వం దగ్గర స్క్రూటినీ చేశారు కదా. ఇవాళ అప్లికేషన్స్ ఎన్నో వచ్చినాయి సంగతి. స్క్రూటినీ అయినాకే దాన్ని బట్టి ఉంటుంది కదా. ఇవాళ ఒక్కొక్కరు 4 ఇళ్ళు కావాలని పెట్టుకుని ఉండొచ్చు, 10 ఇళ్ళు కావాలి. ఇవాళ ఆ లెక్కను చూసుకుంటే కట్టిన ఇందిరం ఇళ్లే సరిపోతాయి కదా ఇవాళ తెలంగాణలో. ఇవాళ ఈ 4.5 సంవత్సరాల నుంచి మీరు ఇందిరం ఇళ్ల గురించి వచ్చిన స్కామ్ గురించి ఏం చేశారో కూడా మీరు చెప్పండి మేడం. ఒకవేళ 22 లక్షల మంది లబ్ధిదారులు మిగిలి ఉంటే, ఇల్లు లేని వాళ్ళు ఉంటే దాని పాపం అంతా మీ అందరు మూట కట్టుకోవాల్సిందే. 22 లక్షలు మీరు చెప్పింది. వారు ఏమంటున్నారు, మీరు చక్కగా అడిగినారు 22 లక్షల మందికి మరి కిరాయిలు ఇస్తారా మీరు అని అంటే దానికి సప్పులు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 50,000 లెక్కనియాలి, దీని లెక్కనియాలి. మేడం మేము 2 లక్షలు అన్నాం. 2 లక్షల లెక్క నేను చూపించకపోతే మీరు ఏది చెప్తే అది సంగప్ప మీరు రండి న్యాయం ఇక్కడ నుంచే రండి. ఒక్క నిమిషం ఆగండి. గృహప్రవేశాలు అంటారు మీరు. వచ్చిన 3 ఏళ్లలో మేము ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసినాము, ఎన్ని బునాదులు ఉన్నాయి, ఎన్ని పిల్లర్లు ఉన్నాయి, ఎన్ని రూఫ్లు అయిపోయినాయి లెక్కిస్తాము. అవును, మీరు అన్నారు కదా ఇంత ముందు. మీరు ఆగండి. మీరు పొద్దున్నే ఇంత ఎందుకు? ఇప్పుడు సంగప్పన్న ఇంత ముందు వారు మాట్లాడుతున్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇల్లే మాకు బాగుండే కదా అని అంటుంది. సరే, ఆ కాంగ్రెస్ పార్టీ నేను కల్పించలేదు. మీరు ఒక్క నిమిషం ఆగండి మేడం. అరే ఒక్క నిమిషం. పాడి పంట గురించి మాట్లాడారు కదా. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే నాటికి ఏపీ డైరీలో 2 లక్షలు వస్తే మనకు బయటనేమో ఇవాళ 80 లక్షల లీటర్ల కన్జుమేషన్ ఉందండి. ఇది ఎవరు? కేసీఆర్ గారు గుర్తించి ఇవాళ పాడి పరిశ్రమ అభివృద్ధిని పెంచుతా ఉన్నాం. గొర్రెల పెంపకాన్ని మీరు విమర్శిస్తారు. పాడి పరిశ్రమ అంటే నిజంగా మాన్యూర్ ఆవులు పెట్టేది ఎంత వస్తుంది, గొర్రెల పెంపకం కానీ లేకపోతే బర్రెల పెంపకం కానీ ఎన్ని వస్తాయి? మమ్మల్ని గొర్రెలు ఇస్తారా, చేపలు ఇస్తారా, బర్రెలు ఇస్తారా అని మాట్లాడారు. ఇవాళ ఆవును మాత్రమే ఇవ్వాలని మీరు అంటారు. ఇది ఏ రకంగా? ఒక నిమిషం ఆగండి. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇవాళ 2 లక్షల నుంచి 80 లక్షల లీటర్ల వ్యత్యాసాన్ని మేము వచ్చిన తర్వాత ఇవాళ 10 లక్షల లీటర్లకు 3 ఏళ్లలో పెంచినాం. ఆయన మీ మిత్రపక్షం, మీ ధృతరాష్ట్రుడు ఇవాళ ఏపీ డైరీని హెరిటేజ్ తీసుకొచ్చి సర్వనాశనం చేసింది. ఇద్దరు కలిసి పాపం మీరు మూట కట్టుకోవాలి. ఇద్దరు కలిసి చేసి. థ్యాంక్ యూ. టైం అయిపోయింది. ఇది ఇయాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్డ్.